హలో గైస్, ఈరోజు అయితే నేనైతే బాడీస్ అయితే కోయబోతున్నాను అనమాట. పార్ట్ 1లో చూస్తుంటారు. ఇంకా కోయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ మూతలు తీసేయాలా, ఎందుకంటే దీంట్లో చెట్లు అయితే పెడతా. లాస్ట్ టైం నేను పార్ట్ 1లో చూసినట్టయితే ఇట్లా కొంచెం సపోతాం. తర్వాత మళ్ళీ నీట్ ఇది ఇక్కడ దాకా అయితే కోస్తాను. ఇప్పుడు వీటి మూతలతో అయితే మనం ఆడుకోవచ్చుకోవడం. ఇది అయితే ఇటు పట్టుకొచ్చాను. ఈ క్యాప్తో మనం గేమ్ కూడా ఆడుతాం. పార్ట్ 3లో కాస్తాను. సరే అయిపోయింది. ఫస్ట్ అయితే దీన్ని కూడా ఇది కోసేసిన తర్వాత అయితే ఆ బుక్లోకి అయితే పట్టాలి. ఆ తర్వాత అయితే ఈ పార్ట్తో అయితే మనం ఇంకోటి అయితే చేస్తాను నేను. ఇదిగోండి, ఫస్ట్ ఇది అయితే అయిపోయింది. ఫస్ట్ 1 ఇంకా 1 2 3 1 2 3 4 5 6 అయితే ఉన్నాయి. థమ్స్అప్లు కూడా ఉన్నాయి. ఇది కూడా పక్కన పెట్టచ్చు, ఎందుకంటే దీనికి మూత పెట్టి అయితే ఇక్కడ వాటర్ పోస్తాం. చిన్నగా అటు వాటర్ పడుతూ ఉంటాయి. ఇట్లా అనమాట. సెకండ్ 1 అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా వత్తాల, ఆ తర్వాత తీసుకోవడంలో ఇట్లా కొయ్యాలా. తర్వాత అయితే ఇట్లా అనేయాలి, ఇంకా మనకు అవసరం లేదు. తర్వాత ఆ బొక్కలో హోల్ అయితే పెట్టాలా, మళ్ళీ కట్ చేసుకోవాలి. సెకండ్ 1 వద్దులే. థర్డ్ 1 ఈ స్టిక్కర్స్ అయితే అసలు మనకి అనవసరం, ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో పెంచుతుంది. ఈ ప్లాస్టిక్ దాంట్లో అయినా కానీ, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ దాంట్లో అయినా వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని పడేది మళ్ళీ వాడతాను. ఇదైతే క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అవసరం లేదంటే మళ్ళీ కుదర పట్టాలా. మళ్ళీ ఎట్ట పడితే అట్ట కోసం మాకండి, నేనంటే టైం లేదు నాకు. ఇవన్నీ 3 నేను కూడా తర్వాత ఇప్పుడు క్లీన్గా ఉన్నానికి చేసేస్తాం. దాని హైట్ దాకా ఇప్పుడు కాదు. 3 ఒకటి కింద పడిపోయింది. తర్వాత మళ్ళీ కొత్తతో మళ్ళీ సౌండ్ అయితే ఎక్కువ అవుతుంది. కాబట్టి సిరప్గానే కట్టిస్తాము. ఇదిగోండి, మళ్ళీ కోసుకుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టిక్కర్తో మనకు అసలు పనే లేదు, ఎందుకంటే అవి ఉంటే మనకు సరిగ్గా రూట్స్ కూడా కనిపించవు. మళ్ళీ పనుతేమో ఇక్కడ గ్యాప్ వల్ల మనకి ఎందుకంటే ఈ చెట్టు పెంచుతుంది. ఫస్ట్ అయితే మా స్కూల్ వాళ్ళకైతే 100 ఇస్తే ఒక డ్రాయింగ్ అయితే ఇచ్చేసి చూపిలేను. వీటితో తయారు చేసుకుంటా. ఇదిగోండి, ఒక్కొక్కరు ఎన్ని థమ్స్అప్లు, ఈ ఒక్కటి ఒక్కొక్కల 8 అయితే ఉన్నాయి, 7 అయితే ఉన్నాయి. సౌండ్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే సీత కూడా తెచ్చుకున్నాను.
ఇవన్నీ మేము కొన్నప్పుడు వాళ్ళు దాచి పెట్టుకుంటాం. ఈ స్టిక్కర్స్ మనకి రూట్స్ కనిపించాలంటే ఈ స్టిక్కర్స్ ఉండకూడదు. ఇదిగోండి కాసి కత్తులు చదువుకొని జాగ్రత్తగా నేను కూడా నేనంటే ఇంట్లో అంటే అయితే అయిపోయింది గైస్. బాయ్ గైస్. నువ్వు కూడా కింద రా.